నా ఆఫ్టర్ నోయింగ్ ద అకరెన్స్ ఆఫ్ మెటల్స్ గురించి నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మెటల్స్ కొన్నేమో మనకు ప్యూర్ ఫామ్ లో దొరుకుతాయి, కొన్నేమో మనకు మిక్చర్స్ లో దొరుకుతాయి. ఓకే, ఇంప్యూరిటీస్ తో దొరుకుతాయి. ఇప్పుడు ఆ ఇంప్యూరిటీస్ ని పోగొట్టడానికి మనం వి విల్ యూజ్ సమ్ ప్రాసెసెస్. మనం కొన్ని ప్రాసెసెస్ యూజ్ చేస్తాం. ఇట్లాంటి ఇంప్యూరిటీస్ గా దొరికిన మనకు మెటల్ ఏమైతే ఉందో అవి ఎలా ఎక్స్ట్రాక్షన్ జరగబడతాయి అనేది కాన్సెప్ట్. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ దెర్ ఓర్స్. ఓకే, సో నా మెటల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ దెర్ ఓర్స్ ఇన్ త్రీ మెయిన్ స్టెప్స్. ఇది గుర్తుపెట్టుకోండి. మెటల్స్ ఓర్స్ గా మనకు దొరికినప్పుడు ఆ మెటల్ ని ప్యూర్ ఫామ్ లో చేయడానికి వి విల్ యూస్ త్రీ మెయిన్ స్టెప్స్. ఓకే, రైట్. ఏంటి నెంబర్ వన్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ అనేది ఫస్ట్ స్టెప్. రెండోది రిడక్షన్ టు ద మెటల్. మూడోది రిఫైనింగ్ ఆర్ ఇట్ కెన్ బి ఆల్సో కాల్డ్ యాజ్ ప్యూరిఫికేషన్. ఓకే, కాన్సన్ట్రేషన్, రిడక్షన్, రిఫైనింగ్. సిఆర్ఆర్ అట్లా గుర్తుపెట్టుకోండి. సిఆర్ఆర్. ఓకే, సిఆర్ఆర్ అని అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్, రిడక్షన్ టు ద మెటల్ అండ్ రిఫైనింగ్ ఆఫ్ ద మెటల్. సో నా వి విల్ సి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ అంటే ఏంటి. ఇప్పుడు మెటల్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తా ఉన్నాం, దాంట్లో ఫస్ట్ స్టెప్. సో మీకు తెలుసు అదేంటనంటే మెటల్ ప్యూర్ ఫామ్ లో మనకు దొరకదు, అది ఇంప్యూర్ ఫామ్ లో దొరుకుతుంది. క్లే పార్టికల్స్, శాండ్ పార్టికల్స్, తర్వాత రాక్ పార్టికల్స్, ఇవన్నీ మిక్స్ అయిపోయి ఉంటాయి. దాన్ని గ్యాంగ్యూ అని అంటారు కదా, ఇంప్యూరిటీస్. రైట్. ఇప్పుడు ఆ గ్యాంగ్యూని రిమూవ్ చేయాలి. ఆ ఇంప్యూరిటీస్ ఏమైతే ఉన్నాయో దాన్ని రిమూవ్ చేయాలి. అందుకే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద రిమూవల్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఆర్ గ్యాంగ్యూ ఫ్రమ్ ద ఓర్ బై డిఫరెంట్ మెథడ్స్. ఓకేనా. సో బై డిఫరెంట్ మెథడ్స్ అంటే ఏంటి, బై డిఫరెంట్ మెథడ్స్. అందుకే ఇక్కడ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ దేర్ ఓర్స్ అని అంటే, సో వీ హ్యావ్ దీస్ ఆర్ ద స్టెప్స్. అదేంటి అని అంటే హై రియాక్టివిటీ మెటల్స్ కొన్ని ఉంటాయి, మీడియం రియాక్టివిటీ మెటల్స్ కొన్ని ఉంటాయి, అండ్ లో రియాక్టివిటీ మెటల్స్ ఉన్నాయి. ఓకే, ఒక్కొక్క మెటల్ కి డిఫరెంట్ డిఫరెంట్ నేచర్స్ ఉంటాయి. ఒకటేమో చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది, ఇంకోటేమో మీడియం గా రియాక్ట్ అవుతుంది, ఇంకో అసలు రియాక్టే కాదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాసెస్ యూస్ చేయాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాసెస్. హై రియాక్టివిటీ మెటల్ ఏమైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోడియం. సోడియం అనేది ఎగ్జాంపుల్. సోడియం అనేది హై రియాక్టివ్ మెటల్ కదా, దానికి ఒక ప్రాసెస్ యూజ్ చేయాలి. ఓకేనా. హైడ్రోజన్ అనేది మీడియం రియాక్టివిటీ, దానికి ఇంకొక ప్రాసెస్ యూజ్ చేయాలి. రైట్. తర్వాత లో రియాక్టివిటీ మెటల్, ఇప్పుడు గోల్డ్ అనేది లో రియాక్టివిటీ మెటల్, దానికి ఇంకొక ప్రాసెస్ యూజ్ చేయాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాసెస్. దేన్ని బట్టి, రియాక్టివిటీని బట్టి. హై రియాక్టివిటీకి ఏమో ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ మాల్టెన్ ఓర్ అనేది ఒక ప్రాసెస్ యూజ్ చేస్తారు, దానివల్ల ప్యూర్ మెటల్ మనకు దొరుకుతుంది. మీడియం రియాక్టివిటీ జరుగుతూ ఉంటాయి కదా, దానికి ఒకవేళ కార్బోనేట్స్ తో అది కలిసి ఉంటే క్యాల్సినేషన్ అనే ప్రాసెస్ యూజ్ చేస్తారు. ఒకవేళ సల్ఫైడ్స్ తో అది కలిసి ఉంటే, సల్ఫర్ తో ఉంటే రోస్టింగ్ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి మీకు ఇది, ఏ ప్రాసెస్ దేనికి యూజ్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ లో రియాక్టివిటీ మెటల్ సల్ఫైడ్స్ తో ఉంటే, సల్ఫైడ్ అనేది చెప్పాను, సల్ఫైడ్ ఉంటే రోస్టింగ్ ప్రాసెస్ గుర్తుపెట్టుకోవాలా. సల్ఫైడ్ తో కలిసి ఉంటే, సల్ఫర్స్ తో కలిసి ఉంటే మెటల్ రోస్టింగ్ ప్రాసెస్ యూజ్ చేస్తారు. కార్బోనేట్స్ తో కలిసి ఉంటే మెటల్ క్యాల్సినేషన్ ప్రాసెస్ యూజ్ చేస్తారు. తర్వాత ఎలక్ట్రాలిసిస్ అనేది హై రియాక్టివిటీ మెటల్ కి మాత్రమే యూజ్ చేస్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రాసెసెస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఫస్ట్ వన్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ లో ఇన్ ద యాక్టివిటీ సిరీస్. ఓకే, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ లో ఇన్ ద యాక్టివిటీ సిరీస్ ఫస్ట్ ఇది. సో మెటల్స్ విచ్ హ్యావ్ లో ఇన్ ద యాక్టివిటీ సిరీస్ అంటే లో రియాక్టివిటీ ఉన్నది కెన్ బి రెడ్యూస్డ్ టు ద మెటల్స్ బై హీటింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఏ దానికైతే రియాక్టివిటీ తక్కువగా ఉంటుందో దాన్ని మనం రెడ్యూస్ చేస్తాం. ఓకే, టు ద మెటల్స్ అంటే ఉన్నది తీసేస్తాం. ఎలాగనంటే హీటింగ్ ప్రాసెసెస్ ద్వారా, హీట్ చేయడం వల్ల ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఆక్సిజన్ ప్రెసెన్స్ లో ఆ మెటల్
ఏమైతే ఉందో దాన్ని హీట్ చేస్తే దాన్నే రోస్టింగ్ అంటారు. హీట్ చేస్తే మనకు ప్యూర్ ఫామ్ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెర్క్యూరీ. మెర్క్యూరీ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ సో లో రియాక్టివిటీ. అసలు లీస్ట్ రియాక్టివిటీ మెర్క్యూరీకి ఉంటుంది. ఈ మెర్క్యూరీ ఈజ్ ఆప్టైన్డ్ ఫ్రమ్ ఇట్స్ ఓర్. సినెబార్ గా దొరుకుతుంది. సినెబార్ అని అంటే హెచ్జిఎస్. ఎస్ అంటే ఏంటి? ఎస్ అంటే ఏంటమ్మా, ఎవరైనా చెప్పగలరా? ఎస్ అంటే హెచ్జిఎస్ అంటే హెచ్జి అంటే మెర్క్యూరీ. ఎస్ అంటే ఏంటి? ఎస్ అంటే ఎనీబడి? వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఎస్? ఎస్ అంటే సింబల్ ఏంటి? సల్ఫర్. సల్ఫర్. ఓకే, వెరీ గుడ్. ఎస్ అంటే సల్ఫర్. నేను ముందు చెప్పాను రియాక్టివిటీ సిరీస్ లో సల్ఫర్ ఉంటే ఏ ప్రాసెస్ యూజ్ చేయాలి మీరు? రోస్టింగ్ ప్రాసెస్ యూజ్ చేయాలి. రోజ్ కార్బొనేట్స్ ఉంటే కాల్సినేషన్ క్యాల్ ప్రాసెస్ యూజ్ చేయాలి. ఇప్పుడు మెర్క్యూరీ అనేది సల్ఫర్ తో మనకు దొరికింది కాబట్టి ఇప్పుడు నేను రోస్టింగ్ ప్రాసెస్ యూజ్ చేస్తా. ఓకే, సో సినేబార్ గా దొరికితే ఇప్పుడు దీంట్లో నుంచి సల్ఫర్ ని నేను తీసేయాలి. సల్ఫర్ ని తీసేయాలంటే నేను ఏం చేయాలంటే ఈ మెర్క్యూరీ నాకు ప్యూర్ ఫామ్ గా దొరకాలంటే నేను హీట్ చేస్తాను దాన్ని. ఏ ప్రజెన్స్ లో? ఆక్సిజన్ ప్రజెన్స్ లో. ఇప్పుడు ఈ సల్ఫర్ ఏమవుతుంది? వెన్ ఇట్ ఈస్ హీటెడ్, హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇట్ ఈస్ ఫస్ట్ కన్వర్టెడ్ ఇంటూ మెర్క్యూరిక్ ఆక్సైడ్ గా ఫామ్ అవుతుంది. ఓకేనా? హెచ్జిఓ గా ఫామ్ అవుతుంది. అండ్ అలాగే నేను హీట్ చేస్తే, అలాగే ఆక్సిజన్ అట్లా రీహీట్ చేస్తాను అనుకోండి, దెన్ ఉన్న ఆక్సిజన్ కూడా ఎవాల్వ్ అయిపోతుంది. ఓకే, ఉన్న ఆక్సిజన్ ఎవాల్వ్ అయిపోతుంది అండ్ ప్యూర్ ఫామ్ ఆఫ్ మెర్క్యూరీ మనకు దొరుకుతుంది. అందుకే ఈక్వేషన్ చూడండి, హెచ్జిఎస్ ఆక్సిజన్ తో కలిసి నేను హీట్ చేస్తే అక్కడ నుంచి సల్ఫర్ ఎవాల్వ్ అయిపోయి ఆ ఆ మెర్క్యూరీ అనేది ఆక్సిజన్ తో రియాక్ట్ అవుతుంది. ఓకే, రియాక్ట్ అయిన తర్వాత ఆక్సిజన్ ఎవాల్వ్ అవుతుంది. ఓకే, అలాగే నేను హీట్ చేస్తే ఆ ఉన్న హెచ్జిఓని హీట్ చేస్తే అలాగే ఈ హీట్ చేస్తే ఏమవుతుంది? ఉన్న ఆక్సిజన్ కూడా ఎవాల్వ్ అయిపోయి ప్యూర్ ఫామ్ ఆఫ్ హెచ్జి నాకు దొరుకుతుంది. ఇది మనం చేసేది. లో రియాక్టివిటీ సిరీస్ ఉన్నప్పుడు హీటింగ్ ప్రాసెస్ మనం యూస్ చేస్తాం. హీటింగ్ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ రోస్టింగ్ ప్రాసెస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్. కాపర్ కూడా లో రియాక్టివిటీ సిరీస్ లో ఒకటి కాబట్టి కాపర్ ఈజ్ ఆల్సో ఆప్టైన్డ్ ఫ్రమ్ సల్ఫైడ్ ఓర్. సియుఎస్ గా దొరుకుతుంది మనకు. కాపర్ ప్యూర్ ఫామ్ గా దొరకదు. అయితే ఏం చేయాలి ఇప్పుడు? సల్ఫర్. సల్ఫర్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏం చేయాలి? సల్ఫర్ ఉంది కాబట్టి ఏ ప్రాసెస్ యూజ్ చేయాలి? రోస్టింగ్. రోస్టింగ్ ప్రాసెస్ యూజ్ చేయాలి. రోస్టింగ్ అంటే ఏంటి? హీటింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్. సో కాపర్ సల్ఫైడ్ ని ఎప్పుడైతే నేను ఆక్సిజన్ తో పాటు హీట్ చేస్తానో ఫస్ట్ కాపర్ ఆక్సైడ్ గా ఫామ్ అవుతుంది. ఆక్సైడ్ గా ఫామ్ అయ్యి అలాగే నేను హీట్ చేస్తే ఏమవుతుంది? ఏమవుతుందని అంటే కాపర్ మనకు దొరుకుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో లో రియాక్టివిటీ సిరీస్ కి ఏ ప్రాసెస్ యూస్ చేస్తాను నేను? లో రియాక్టివ్ సిరీస్ కి ఐ యూజ్ రోస్టింగ్ ప్రాసెస్. యా. అయితే మీడియం రియాక్టివిటీ సిరీస్ ఒకటి ఉంది. మీడియం రియాక్టివిటీ అయ్యే మెటల్స్ లైక్ జింక్, ఐరన్, ప్లంబం, అంటే లెడ్, ఇవన్నీ మీడియం రియాక్టివిటీ సిరీస్ అన్నమాట. ఇవి మనకు దొరికేది ఆక్సైడ్స్ గా, సల్ఫైడ్స్ గా, కార్బోనేట్స్ గా దొరుకుతాయి. ఈ జింక్ ఇట్లాంటివన్నీ. కాబట్టి ఇట్ ఈస్ ఈజియర్ టు ఆప్టైన్ మెటల్స్ ఫ్రమ్ దేర్ ఆక్సైడ్స్. ఆక్సైడ్స్ తో కలిసి ఉన్నప్పుడు నేను హీట్ చేస్తే ఆక్సిజన్ ఎవాల్వ్ అవుతుంది వెరీ ఈజీ దాన్ ఫ్రమ్ దే సల్ఫైడ్. అయితే సల్ఫైడ్ కార్బోనేట్స్ చాలా కష్టం అనమాట. ఓకే, సో నాన్ ఆక్సైడ్ ఓర్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆక్సైడ్స్. ఆక్సైడ్ గా లేనివి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఆక్సైడ్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకొని, ఓకే, దెన్ ఆ ఆక్సైడ్ ఫామ్ ని నేనేం చేస్తాను? రోస్టింగ్ ప్రాసెస్ అయినా యూస్ చేసి లేకపోతే క్యాల్సినేషన్ ప్రాసెస్ అయినా యూస్ చేసి నేను ప్యూర్ ఫామ్ లోకి తెచ్చుకుంటాను. అర్థమవుతుందా మీకు? ఇంకొకసారి చెప్తున్నాను. అదేంటంటే ఆక్సైడ్ ఫామ్ గా దొరికితే ఈజీగా మనం కన్వర్ట్ చేయొచ్చు, ఎందుకంటే హీటింగ్ ప్రాసెస్ యూస్ చేసి జస్ట్ లైక్ బిఫోర్. అయితే ఇప్పుడు మీకు సల్ఫైడ్స్ గా, కార్బోనేట్స్ గా దొరికితేనే కష్టం. అప్పుడు మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఆ సల్ఫైడ్స్ ని, కార్బోనేట్స్ ని ఆక్సైడ్స్ గా తయారు చేసుకొని దెన్ మీరు రోస్టింగ్ ప్రాసెస్ అయినా క్యాల్సినేషన్ ప్రాసెస్ అయినా యూస్ చేసి ప్యూర్ ఫామ్ లో తెచ్చుకోవచ్చు. అందుకే అసలు రోస్టింగ్ అంటే ఏంటి, క్యాల్సినేషన్ అంటే ఏంటి, అది ఫస్ట్ తెలుసుకోండి.
అసలు రోస్టింగ్ అంటే ఏంటంటే, రోస్టింగ్ అనేది హీటింగ్ ప్రాసెస్. హీటింగ్ ఆఫ్ అన్ ఓర్. ఎవరి ప్రెజెన్స్ లో? ఆక్సిజన్ ప్రెజెన్స్ లో. ఓకే. ఇంకోటి, రోస్టింగ్ అనే పదం కనపడితే ఖచ్చితంగా అది సల్ఫర్ కి మనం యూస్ చేస్తాము. సల్ఫర్ ఓర్స్ కి మనం యూస్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఎందుకు సల్ఫర్ ఓర్స్ కి యూస్ చేస్తాం? ఉన్న సల్ఫర్ ని తీసేసి ఆ మెటల్ ని ఆక్సైడ్ ఫామ్ లో మనం కన్వర్ట్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, ZnS గా దొరికితే నేను ఆక్సిజన్ తో పాటు హీట్ చేస్తే ZnS అనేది ఎలా ఫామ్ అవుతుంది? ZnO గా ఫామ్ అవుతుంది, ఆక్సైడ్ గా ఫామ్ అవుతుంది. దెన్ అలాగే నేను హీట్ చేస్తే Zn గా దొరుకుతుంది. అది రోస్టింగ్ అంటే. కాల్సినేషన్ అంటే ఇది కూడా హీటింగే, అయితే ఇక్కడ ఆక్సిజన్ ఉండదు. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ మనం హీట్ చేస్తాం. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి, కాల్సినేషన్. ఇది ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ కార్బోనేట్స్. కార్బోనేట్స్, అక్కడ సల్ఫైడ్ ఓర్స్ అని ఉంది, కార్బోనేట్ ఓర్స్ ని ఆక్సైడ్ గా ఓర్స్ గా ఫామ్ చేయడానికి కాల్సినేషన్ యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ ZnCO3. CO3 అంటే కార్బోనేట్ కదా. కార్బోనేట్ అంటే నేను ఇక్కడ ఏం చేస్తాను? హీట్ చేయాలా, అయితే ఆక్సిజన్ ఉండకూడదు. హీట్ చేస్తే ఏమవుతుంది? ZnO గా CO2, అక్కడ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఎవాల్వ్ అయిపోతుంది. అలాగే ZnO నేను మళ్ళీ హీట్ చేశాను అనుకోండి, మళ్ళీ హీట్ చేస్తే ఏమవుతుంది? ఉన్న ఆ ఓ కూడా ఏమైతుందంటే ఎవాల్వ్ అయిపోతుంది. అర్థమవుతుందా మీకు చెప్పింది నేను? దిస్ ఈస్ ఆల్ అబౌట్ రోస్టింగ్ అండ్ కాల్సినేషన్. అయితే ఈ రెండు ప్రాసెసెస్ మిడిల్ రియాక్టివిటీ సిరీస్ ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే యూజ్ చేస్తారు. నౌ వి విల్ సి హై రియాక్టివిటీ సిరీస్. ఓకే, హై రియాక్టివిటీ సిరీస్. సో అయితే హై రియాక్టివిటీ సిరీస్ లైక్ సోడియం, కాల్షియం, అల్యూమినియం, ఇవన్నీ హై రియాక్టివిటీ సిరీస్ అన్నమాట ఎలిమెంట్స్. మ్యాంగనీస్, సో ఇవన్నీ. సో ఇవేంటి అని అంటే మనకు ఆక్సైడ్స్ గా దొరుకుతాయి, ఇవి వెరీ రియాక్టివ్. ఓకే. సమ్ టైమ్స్ రియాక్టివ్ మెటల్స్ లైక్ సోడియం, కాల్షియం, అల్యూమినియం ఎక్సెట్రా ఆర్ యూజ్డ్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ టు ఆప్టైన్ మెటల్స్ ఫ్రమ్ దేర్ ఆక్సైడ్స్. కొన్నిసార్లు కొన్నిసార్లు ఆక్సైడ్స్ ని ఆక్సైడ్స్ లో ఆక్సైడ్ గా ఉన్న మెటల్ లో నుంచి ఆక్సిజన్ తీసేయాలంటే మనం రెడ్యూసింగ్ ఏజెంట్స్ ని కలుపుతాం. రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఏంటి? రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఆక్సిజన్ ని రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ని రిడక్షన్ అంటారు కదా. ఆ రిడక్షన్ ప్రాసెస్ జరగడానికి మీరు ఏమైతే ఎలిమెంట్ వాడుతున్నారో దాన్ని రెడ్యూసింగ్ ఏజెంట్ అంటారు. ఇక్కడ అల్యూమినియం అనేది రెడ్యూసింగ్ ఏజెంట్. ఎందుకు అని అంటే అల్యూమినియం రియాక్ట్ విత్ ఆక్సిజన్ వెరీ ఫాస్టర్ దాన్ మ్యాంగనీస్. అందుకే అల్యూమినియం కలిపాను అనమాట ఇక్కడ. సో ఇది రెడ్యూసింగ్ ఏజెంట్ అన్నమాట. సో ద రియాక్షన్ బిట్వీన్ మెటల్ ఆక్సైడ్స్ అండ్ అల్యూమినియం ఈజ్ హైలీ ఎక్సోథర్మిక్. ఎక్సోథర్మిక్ అంటే రియాక్షన్ జరిగేటప్పుడు హీట్ ఎవాల్వ్ అయితే ఎక్సోథర్మిక్ అంటారు. అండ్ ద మెటల్స్ ఆర్ ఆప్టైన్డ్ ఇన్ మోల్టెన్ స్టేట్. కరిగిపోయిన స్థితిలో మనకు దొరుకుతుంది. అండ్ సచ్ రియాక్షన్స్, ఇలాంటి రియాక్షన్స్ ఏమంటారంటే థర్మైట్ రియాక్షన్స్ అంటారు. ఏమంటారు దీన్ని? థర్మైట్ రియాక్షన్స్ అని అంటారు. థర్మైట్. ఓకే. పైనేమో మనం మ్యాంగనీస్ చూసాం, కింద ఐరన్ చూద్దాం. రియాక్షన్ బిట్వీన్ ఐరన్ ఆక్సైడ్ తర్వాత అల్యూమినియం. అల్యూమినియం అనేది రిడ్యూసింగ్ ఏజెంట్ గా యూజ్ చేసాం ఉన్న ఆక్సిజన్ ని తీసేయడానికి. దాంట్లో హీట్ ఎవాల్వ్ అవుతుంది. ఇవి ఎందుకు యూజ్ చేస్తారంటే రైల్ అంటే రైల్వే ట్రాక్స్ లో రైల్స్ ఉంటాయి కదా, ఆ ట్రాక్స్ ఎప్పుడైనా బ్రేక్ అయినప్పుడు దాన్ని వెల్డింగ్ చేయడానికి యూజ్ చేస్తారు. జస్ట్ లైక్ దిస్, ఇలాగ యూజ్ చేస్తారనమాట థర్మైట్ ప్రాసెస్. ఓకేనా? ఐరన్ ని Fe2O3ని ఏం చేస్తారు అని అంటే అల్యూమినియంతో కలిపిన తర్వాత దెన్ అక్కడ నుంచి హీట్ ఎవాల్వ్ అవుతుంది. కరిగిపోయిన ఐరన్ ఏమైతే అదే ప్యూర్ ఫామ్ లో అక్కడ వెల్డింగ్ అవుతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ థర్మైట్ ప్రాసెస్ అని అంటారు. ఓకే. యా, థర్మైట్ ప్రాసెస్ అంటే అర్థమైందా? సో నౌ వి విల్ సే హై యాక్టివిటీ సిరీస్. ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను, ఇక్కడ ఎలక్ట్రాలిసిస్ అనే ప్రాసెస్ యూస్ చేస్తారని. ఓకే. పొటాషియం, సోడియం, కాల్షియం, అల్యూమినియం ఇవన్నీ హై రియాక్టివిటీ సిరీస్. ఓకే. అక్కడేమో ఫస్ట్ చెప్పిందంటే రెడ్యూసింగ్ ఏజెంట్ గా వాడతారు. ఇక్కడ ఇక్కడ ఇవి సంపాదించాలంటే ప్యూర్ ఫామ్ గా ఏం చేయాలి? ఓకే. దే కెనాట్ బి ఆప్టైన్ ఫ్రమ్ దేర్ ఓర్స్ బై సింపుల్ హీటింగ్. అలా హీట్ చేస్తే దొరకవు ఇవి. ఆర్ బై హీటింగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ కలిపినా కూడా దొరకవు.
ఖచ్చితంగా మీరు దీనికి ఏం చేయాలంటే ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ అనే ప్రాసెస్ ని యూజ్ చేయాలి. ఓకే, ది ఆబ్టైన్డ్ బై ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ ఆఫ్ దర్ మాల్టెన్ క్లోరైడ్స్. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ పాస్డ్ త్రూ మాల్టెన్ సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ అనేది కరిగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ మీరు పంపిస్తే సోడియం మెటల్ ఈజ్ డిపాజిటెడ్ ఆన్ ద క్యాథోడ్. తెలుసు కదా, టూ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, ఒకటి పాజిటివ్ ఇంకొకటి నెగిటివ్, ఒకటేమో క్యాథోడ్ ఇంకొకటి యానోడ్. సో ఇప్పుడు సోడియం అనేది, ఆ సోడియం మెటల్ అనేది ఏమవుతుందంటే క్యాథోడ్ ఎక్కడైతే ఉంటుందో ఆ క్యాథోడ్ మీద డిపాజిట్ అవుతుంది అనమాట. డిపాజిట్ అవుతుంది, డయాగ్రామ్ లో వేరే రకం ఉంది, డిపాజిట్ అవుతుంది. అండ్ క్లోరిన్ గ్యాస్ ఇస్ డిపాజిట్ అండ్ యానోడ్. క్లోరిన్ ఏమో యానోడ్ మీద, సోడియం ఏమో క్యాథోడ్ మీద డిపాజిట్ అవుతుంది అనమాట. ఓకే, అర్థమవుతుందా? ఆ డిపాజిట్ అయిన దాంట్లో నుంచి మనం సోడియం మెటల్ ని, క్లోరిన్ ని ఏం చేస్తాం, ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అర్థమవుతుందని చెప్పేది? ఏం చేస్తాం? ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మూడు చూసాం. ఒకటేమో లో రియాక్టివిటీ సిరీస్ ఉన్నవి, మిడిల్ రియాక్టివిటీ సిరీస్ ఉన్నవి, హై రియాక్టివిటీ సిరీస్ ఉన్నవి. లో రియాక్టివిటీ సిరీస్ ఏమో మనం రోస్టింగ్ ప్రాసెస్ యూస్ చేస్తాం. హై మిడిల్ రియాక్టివిటీకి ఉన్నేమో రెండు ప్రాసెస్ యూస్ చేస్తాం. కార్బనేట్స్ ఉంటే కాల్సినేషన్, సల్ఫైడ్స్ ఉంటే ఏంటి, రోస్టింగ్ ప్రాసెస్ యూస్ చేస్తాం. హై రియాక్టివిటీ సిరీస్ కి ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ అనే ప్రాసెస్ ని యూస్ చేస్తాం, అంటే కరెంట్ పంపిస్తాం అనమాట. కరెంట్ పంపిస్తే ఒక ఒక ఎలక్ట్రోడ్ మీద ఒకటి ఎలిమెంట్, ఇంకొక ఎలక్ట్రోడ్ మీద ఇంకొకటి ఎలిమెంట్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ టేక్స్ ప్లేస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్లాస్ లో రిఫైనింగ్ ఆఫ్ మెటల్స్ అనేది ఎలాగా చేస్తాం అనేది వి విల్ సీ ఇన్ నెక్స్ట్ క్లాస్.